నమస్తే రైతన్నలారా, ట్రాక్టర్ గురించి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఏదైనా ట్రాక్టర్ కొనడానికి వెళ్ళేటప్పుడు రోటరీ పంప్ ఇంకా ఇన్లైన్ పంప్ అని రెండు పదాలు అయితే వింటూ ఉంటాం. ఈ రెండిట్లో ఏది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఈ రెండిట్లో ఏది తీసుకుంటే మనకి మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ రెండు చేసే పనులు ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటనేది ఈ వీడియో మీకు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఫస్ట్ మనం రోటరీ పంప్ గురించి మాట్లాడుకుందాం. రోటరీ పంప్ అనేది ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ 45 HP అంతకన్నా ఎక్కువ ఉన్న HP ట్రాక్టర్ తీసుకున్నా మనకి ఒకటి రోటరీ పంప్తో వస్తుంది, ఇంకోటి ఇన్లైన్ పంప్తో అవైలబుల్గా ఉంటుంది. రెండు వేరియంట్లోని మనకు దొరుకుతాయి. కాకపోతే ఇందులో మనం రోటరీ పంప్ గురించి మాట్లాడుకుందాం. రోటరీ పంప్ ఉన్న ట్రాక్టర్ ఏంటంటే మీకు డీజిల్ అనేది ఎఫిషియన్సీ ఉంటుంది. మీకు ప్రతి ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు. డీజిల్ తక్కువ తీసుకున్నా సరే మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది రోటరీ పంప్లో. రోటరీ పంప్లో మీకు వచ్చే ఇంజిన్ సౌండింగ్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. ఎందుకంటే మన ఈ డీజిల్ అనేది ప్రతి ఒక్క డ్రాప్ ఇది ప్రెజరైజ్ చేసి పిస్టన్ దగ్గర తీసుకువెళ్తుంది. అంటే మీకు తక్కువ సమయంలో ఎక్కువ బ్లాస్టింగ్ జరిగి మీకు అంతే అవుట్పుట్ అనేది ఇస్తుంది, అంటే పవర్ డెలివరీ అయితే చేస్తుంది. దీని ద్వారా మీకు ఏంటంటే డీజిల్ అనేది తక్కువ తాగడం వల్ల మీ పని అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇది రోటరీ పంప్లో ఉన్న అడ్వాంటేజ్. అలాగే మీకు ఈ రోటరీ పంప్ ఉన్న ఇంజిన్ సౌండింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఓకేనా. కాకపోతే ఇందులో కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి రోటరీ పంప్ మెయింటైన్ చేసే ట్రాక్టర్స్లో ఏంటంటే మీరు డీజిల్ అనేది ఎక్కడ మీకు చెత్త అనేది ఉండకూడదు. చెత్త ఇది ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి రోటరీ ఫిల్టర్లో మనకి డీజిల్ అనేది ప్రెజరింగ్ జరుగుతుంది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా మనకి చెత్త ఏదైనా ఉన్నట్లయితే మీకు పవర్ అనేది అంత డెలివరీ కాకపోవచ్చు, స్పీడ్గా అయితే జనరేట్ చేయలేదు. అలాగే మీకు మన ట్యాంక్లో కూడా మనకి ఎయిర్ అనేది ఎక్కడ స్ట్రక్ అవ్వకూడదు. స్ట్రక్ అయిందంటే అది పైప్ గుండా వెళ్ళి మనకి రోటరీ పంప్లో ఎయిర్ స్ట్రక్ అవుతుంది. ఎయిర్ స్ట్రక్ అవ్వడం వల్ల ఏంటంటే మనం సెల్ఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే బ్యాటరీ కన్జ్యూమ్ ఎక్కువ చేస్తుంది, కానీ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవ్వదు. దీని ద్వారా మనకి రోటరీ పంప్ అనేది ఆగిపోవడం వల్ల చాలా లేట్గా మీకు అయితే పవర్ని డెలివరీ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ట్రాక్టర్ నడిపేటప్పుడు కూడా ఇందులో ఆయిల్ కూడా మీరు మినిమం మెయింటైన్ చేయాలి. మరియు డ్రైవ్ పొజిషన్కి వచ్చిందంటే మాత్రం రోటరీ పంప్ అనేది ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది, మీకు ట్రబుల్ అయితే ఉంటుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మీకు రిపేరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనకి రోటరీ పంప్ అనేది ఇలా స్ట్రక్ అయిందో మనకి దీని రిపేరింగ్ కాస్ట్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. ఇన్లైన్ పంప్తో పోల్చుకుంటే దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎంతైతే మనకి బెనిఫిట్స్ ఉంటాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అంతే కాస్ట్ కూడా పడుతుంది. ఇది మనకి రోటరీ పంప్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనం ఇన్లైన్ పంప్ గురించి మాట్లాడుకుందాం. ఇన్లైన్ పంప్ అనేది మన పాతకాలం ట్రాక్టర్ నుంచి మనకి ఇన్లైన్ పంప్తోనే వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్లైన్ పంప్ అనేది ఒకే నెలలో డీజిల్ అనేది తీసుకుంటుంది అనమాట. రోటరీ పంప్ ఏంటంటే మనకి నాజిల్స్ ఉంటాయి, అది సర్కిల్ టైప్లో ఉంటాయి. ప్రతి ఒక్క సర్కిల్ నుంచి మనకి అది ఫిల్టర్ అవుతుంది కాబట్టి ఆయిల్ మనకి సర్కిల్స్ నుంచి అవుతుంది. ఈ ఇన్లైన్ పంప్ అనేది డైరెక్ట్గా ఇంజిన్ డీజిల్ అయితే తీసుకుంటుంది అనమాట. పిస్టన్కి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎంతైతే డీజిల్ తీసుకుని అంతే అవుట్పుట్ అనేది కూడా ఇస్తుంది. అంటే ఎంతైతే డీజిల్ తీసుకుంటుందో అంతే బ్లాస్టింగ్ జరిగి మనకి పవర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదు. ఇది మనకి అడ్వాంటేజ్. ఇంకా మనకి ఇది లోడ్ ప్రకారం అయితే ఎక్కువ డీజిల్ అనేది తీసుకుంటుంది. మనం ట్రాక్టర్ మీద ఏదైనా లోడ్ వేసినప్పుడు దాన్ని ఒకే రేసులో మనం ట్రాక్టర్ తీసుకెళ్తున్నట్లే దాని లెక్క ప్రకారం అయితే ఇది డీజిల్ కన్జ్యూమ్ చేస్తుంది. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నా అంతే అవుట్పుట్ అనేది మనకి ఇన్లైన్ పంప్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇందులో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది డీజిల్ అయిపోయినా సరే మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక చిన్న లేవర్ ఉంటుంది, దాన్ని 3 to 4 టైమ్స్ మనం అలా క్లిక్ చేస్తే ఆ ఇంజిన్లో ఉన్న ఎయిర్ అనేది మనకి బయటికి వెళ్ళిపోయి ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది. రోటరీ పంప్లో అలా అవ్వదు. ఇది మనకి ఇన్లైన్ పంప్లో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని టైమింగ్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి టైమింగ్ అనేది ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ప్రతి ఒక్క డ్రాప్ అనేది అంత ప్రెజరైజ్ చేయదనమాట. ఇంజిన్ డ్రాప్ మన డీజిల్ డ్రాప్స్ అనేది ప్రెజర్ చేసి మనకి పిస్టన్ దగ్గర పట్టుకెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే టైమింగ్ అంత పవర్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు అనమాట. ప్రెజరైజ్ చేసి అంత పవర్ని ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల మనకి కొన్నిసార్లు మనకి టైమింగ్ అనేది రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి వాటర్ మిక్స్డ్ డీజిల్ ఉన్నట్లయితే అది డైరెక్ట్గా మనకి ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి ఆయిల్ని కొద్దిగా మనకి ఇంజిన్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది ఇన్లైన్ పంప్లో. కాకపోతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, లేదంటే ఏ పంప్ ట్రాక్టర్ తీసుకున్నా సరే మనకి అప్పుడప్పుడు రిపేర్స్ అయితే కామన్గా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఇది ఒక మైనస్ పాయింట్. ఓకేనా. ఇందులో మీకు దీని కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు ఈ రోటరీ పంప్తో పోల్చుకుంటే ఇన్లైన్ పంప్ అనేది మీకు ఇది రిపేర్ వస్తే మీకు తక్కువ బడ్జెట్లో దీని రిపేరింగ్ అయితే అయిపోతుంది. రోటరీ పంప్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, దీంతో ఇది అయితే మీకు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇది మనకి ఈ ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ఇదే, దీంట్లో వాటర్ ఏదైనా మిక్స్ అయిందంటే మాత్రం మనకి ఇంజన్ సైడ్ అయితే కొద్దిగా రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి టైమింగ్ అనేది, ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ని ఇక్కడ మనకి ఇది ప్రెజరైజ్ చేయదు కాబట్టి, అంటే ఫిల్టర్ అవ్వదు. డైరెక్ట్గా ఇంజిన్లో ఏదైనా వాటర్ ఉన్నా ఏదైనా సరే
వెళ్ళిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మన ఆయిల్ ఏదైనా వాటర్ మిక్స్ అయినా సరే డైరెక్ట్గా ఇంజిన్లోకి వెళ్తుంది కాబట్టి పిస్టన్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రోటరీ ఫిల్టర్లో మనకి కొద్దిగా వాటర్ మిక్స్ అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఫిల్టర్ చేసుకుని ప్రెషరైజ్ చేసి పంపిస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇందులో అలా ఉండదు కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తలను తీసుకుంటూ ఉండాలి. ఆయిల్ మనం ఫిల్ చేసేటప్పుడు కానీ ఇది బాటిల్తో వేస్తుంటాం కదా, అటువంటిప్పుడు వాటర్ ఉందా లేదా అది చెక్ చేసుకుని మీరు బాటిల్ని డీజిల్ వేస్తుంటూ ఉంటాం. ఓకేనా. ఇది ఇప్పుడు మీరు ఇందులో ఏ ట్రాక్టర్ తీసుకుంటే బెస్ట్ అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు సొంత వ్యవసాయానికి మీరే ట్రాక్టర్ నడుపుకోవాలనుకుంటే, మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ట్రాక్టర్ కావాలి, నాకు డీజిల్ అనేది తక్కువ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు రోటరీ పంప్ ఉన్న ట్రాక్టర్ తీసుకోండి. ఎందుకంటే మీరే ఓన్గా డ్రైవ్ చేస్తారు కాబట్టి దాని మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకుంటారు కాబట్టి మీరు ఇటువంటి ట్రాక్టర్ ఉన్న ఈ పంపు ఉన్న ట్రాక్టర్ తీసుకుంటే మీకు మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే మీకు లాంగ్ లైఫ్లో ఈ ఇంజిన్ లైఫ్ ఉంటుంది. ఓకేనా. ఇంకా మీరు ఎక్కువ ఎకరాలు ఉండి వేరే డ్రైవర్ని పెట్టి మీరు ఏమైనా ట్రాక్టర్ నడిపించాలనుకుంటే మీరు ఇన్లైన్ పంపే తీసుకోండి. ఎందుకంటే మీరు మనం జాగ్రత్తగా నడిపినా మనం పెట్టుకున్న డ్రైవర్స్ అనేవి అంత జాగ్రత్తగా నడపలేకపోవచ్చు. అప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్లైన్ పంపే తీసుకోండి. రోటరీ పంపు వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళ టైమింగ్కి సరిగ్గా చెక్ చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి రోటరీ పంపు అనేది ఆగిపోతుంది. ఈ కాంప్లికేటెడ్గా ఎక్కువ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీ ఓన్గా ట్రాక్టర్ నడపాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ట్రాక్టర్ కావాలంటే మీరు రోటరీ పంప్ తీసుకోండి. మీరు వేరే డ్రైవర్స్ని పెట్టి మీరు ఏమైనా ఇటువంటి యాక్టివిటీస్, కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, ఇటువంటి వీటికి ఉపయోగిస్తామంటే మీరు ఇన్లైన్ పంపుని తీసుకోండి. రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కానీ ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇందులో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందులో లాభాలు ఉన్నాయి, అందులో లాభాలు ఉన్నాయి. కానీ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆ ట్రాక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ట్రాక్టర్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మీకోసం ఇలానే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ గురించి వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై నౌ.